బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల దృష్ట్యా రాజకీయ చర్చలకే కాదు, ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఇంత స్పెషల్ గా మారటానికి కారణం కూడా కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు అక్కడ పోటీ చేస్తుండటం. లోకల్, నాన్ లోకల్ ఈ నినాదం బలంగా వెళ్ళినప్పటికీ కూడా అనకాపల్లి అభివృద్ధికి, అనకాపల్లి సమస్యలు పరిష్కారానికి సత్తా ఉన్న నాయకుడు కావాలి గాని లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని, ఈ నినాదాన్ని ఎవరు పట్టించుకోరు అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తూ ప్రజల్లో ఎన్నికల ప్రచారాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తూనే అనకాపల్లి జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని విని దాని పరిష్కారానికి కూడా ముందుకు వెళ్తున్నటువంటి సీఎం రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొదట మీరు విశాఖ నుంచి మీ అభిమానం, అక్కడ పోటీ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అనకాపల్లికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ గారిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీ పార్టీ సింబల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మొట్టమొదటిగా అనకాపల్లి మీద ప్రత్యేకంగా అందరూ ఎందుకు దృష్టి పెట్టారంటే 199 నియోజకవర్గాలు అంటే 175 అసెంబ్లీలు, 24 పార్లమెంట్లు అనౌన్స్ చేసి అనకాపల్లి ముఖ్యమంత్రి పెండింగ్ పెట్టుకోవడం అందరి దృష్టి పడింది. దాని తర్వాత నా సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మరుసటి రోజు ఆయన అనౌన్స్ చేయడం ఇంకా ఎక్కువ అందరిపైన దీనిపైన కాన్సన్ట్రేషన్ పెరిగింది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు ఫస్ట్ మొదటి రోజు వస్తున్న మార్చి 28 రోజు నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పిన విషయాలు ఇప్పుడు కొన్ని లక్షల మందికి, ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది పీపుల్ కాన్స్టిట్యున్సీలో అంటే ఓటరు, నాన్ ఓటరు, ఓటర్ అంటే చిన్నపిల్లలు, ఈవెన్ 18 years బిలో వాళ్ళు కూడా మొత్తం వెళ్ళింది. 85% వెళ్ళింది. ఇంక 10% చాలా టైం ఉంది, తీసుకెళ్తాం. ఎందుకు నేను అనకాపల్లికి రావాల్సి వచ్చింది, అనకాపల్లి వస్తే ఏం చేస్తాను, ఇప్పుడు ఆ పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు నాకు ఏంటి, ఆయనకుండే ప్లస్లు మైనస్లు ఏంటి, నాకుండే ప్లస్లు మైనస్లు ఏంటి అన్ని చెప్పడం ప్రజలకు ఓపెన్ గా వివరంగా చెప్పాను. ప్రజలు సరైన నాయకుడు, స్థానికుడు కాదన్నారు. స్థానికుడు కాదన్నారు, క్లియర్ గా వివరణ ఇచ్చాను. శాసనసభలకు స్థానికుడు కావాలి, పార్లమెంటుకు పలుకుబడి పరిచయాలు ఉండే వ్యక్తి కావాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించాలి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, ఆ పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలనేది కూడా యువతకు వివరంగా వివరించాను. దానివల్ల ప్రజలు ఆదరిస్తున్నారు. అలే కాకుండా ఇక్కడ నాయకులకి ఏ సమస్యలు వచ్చినా కూడా మన చోడవరంలో చూశారు ఇష్యూ, వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, ఇవన్నీ చేయడం యూత్కి ముఖ్యంగా నచ్చింది. అలాగే మహిళల ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో, మహిళలు కూడా నర్సీపట్నంలో భారీ ఎత్తున ఒకటే మీటింగ్ 10,000 మందితో మహిళా మీటింగ్ పెట్టాం. ఇవన్నీ కూడా నాకేంటంటే మీడియా కూడా అందరు కూడా నాకు జరిగే ప్రోగ్రామ్స్ ఓపెన్ గా చూపిస్తున్నారు కాబట్టి పబ్లిక్ లో విపరీతంగా క్రేజ్ వచ్చింది. సార్, అనకాపల్లి పార్లమెంటు కూటమి నుంచి అంటే బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీకి వస్తున్నారు అనగానే, పరిశీలనలో పేరు ఉంటుండగానే డబ్బు మూటలతో ఒక వ్యక్తి దిగుమతి అవుతున్నారు ఇక్కడికి, ఇక్కడ స్థానికతే బలంగా ఉంటుంది అనే నినాదం పోయి మీరు ఒక సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారు అనకాపల్లిలో. అది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? తప్పది, అవతల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ఆదరణ చూడలేక ఈ మాదిరి ప్రచారం చేస్తున్నారు. నాకు ఒకటే తెలుసు, డబ్బులతో ఎప్పుడు కూడా ఎలక్షన్ కాదు, అది జస్ట్ 1 or 2%. మనం ఏమైతే చేస్తామో అది క్లారిటీగా క్లియర్గా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. అలాగని నాకు 35 సంవత్సరాలు ఎలక్షన్లో అనుభవం ఉంది, కానీ ఎప్పుడు కూడా డబ్బులతో ఎలక్షన్ జరుగుతుందని నేను తెలంగాణలో చూసాం. కేసీఆర్కి లేని డబ్బా, ఇప్పుడు జగన్కి లేని డబ్బా. అసలు డబ్బులు ఎవరి దగ్గర ఉందంటే ఈ ఆవత్ మన భారతదేశంలోనే డబ్బులంతా జగన్మోహన్ దగ్గర ఉంది. ఎందుకంటే క్యాష్ కలెక్షన్ అన్ని, లిక్కర్ కలెక్షను, మైనింగ్ కలెక్షను, మట్టిలో కలెక్షను, ఇటుకల్లో కలెక్షను, కంకర్లో కలెక్షను, రకరకాలుగా భూ దోపిడీలో కలెక్షను, ఇవన్నీ కూడా క్యాష్ కలెక్షన్స్ అన్ని. అతని క్యాష్ అంతా అతని దగ్గరే ఉంది. బయట ఈరోజు మార్కెట్లో కూడా క్యాష్ అవైలబిలిటీ లేదు. మీరు వస్తున్న చోటే ఎందుకు అంత ప్రాధాన్యత, ఎందుకు అంత ప్రత్యేకంగా అంటే వారి కుటుంబంలో అతను చూశాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నేను చేసే ఎలక్షన్స్ కానీ, నేను చేసేది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుడిని మొట్టమొదటిగా ఎలక్షన్స్ లో నేను ఓడించాను. నా స్ట్రాటజీస్, నా పక్క ప్రణాళికలు అతనికి తెలుసు.
తెలిసే అతను ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ ఇతను సరిపోవట్లేదు అని క్యాండిడేట్ వెతులాడుకునే పరిస్థితి, మార్చే పరిస్థితి ఉంది. సార్ ఇప్పుడు మీ భారీ మెజార్టీతో గెలిచే బాధ్యతతో పాటు పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల బాధ్యత కూడా మీరు తీసుకొని ఎన్నికల ప్రచారంలో కూడా చాలా స్పీడప్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ప్రతి అభ్యర్థికి? పార్లమెంటు మన 2 కంబైన్డ్ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ పార్లమెంటు నువ్వు వేరు నేను వేరు కాదు, కూటమిలో ఉన్నాం కాబట్టి ఇద్దరికి బోత్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఇద్దరం కలిసి స్ట్రాటజీగా ముందుకెళ్తేనే అవుతుంది. ఎందుకంటే సింబల్స్ 3 కాన్స్టిట్యున్సీల్లో గాజు గ్లాసు కమలము, గాజు గ్లాసు 3 కాన్స్టిట్యున్సీలో, 4 కాన్స్టిట్యున్సీలో సైకిల్. కాబట్టి అదేం పెద్ద ఎటువంటి 1% కూడా ఇబ్బంది రాదు. సింబల్ బాగా వెళ్ళింది. ఇప్పుడుండే టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా వెళ్ళింది. 1కి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు రోజు మా దగ్గర ఉండే టెక్నాలజీతో సింబల్ అందరి దగ్గరికి రీచ్ అయిపోయింది. ఇంకా కూడా మనకు టైం ఉంది. 99.9% కాదు, 100% సింబల్ అందరికి చేరువలో అయిపోయింది. ఎప్పుడు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు, ప్రజల్లో విశ్వసనీయతతో ఎలా వెళ్ళామనేది ఇంపార్టెంట్ అనేది మీ స్లోగన్. అనుభవం కూడా అది ఎట్లా బలంగా తీసుకెళ్తున్నారు అనకాపల్లి? ఇప్పుడు మీరు మామూలుగా పోయి ఒక 10 మందిలో అడగండి, మీకు సీఎం రమేష్ తెలుసా, ఆయన గుర్తు ఏంటి అనేది, మీరు ఎవరు ఓటు చేస్తారని మీరు 10 మందిలో అడగండి. 8 మంది నా పేరు చెప్పండి అంటే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. మీరు మామూలుగా కూడా బజార్లో పేసి అడగండి. అందుకని ఇదేదో నా గొప్పతనం ఉంది కాదు, ఇక్కడ సమస్యలు అలా ఉన్నాయి. తక్కువ టైంలో అంత ఎఫెక్టివ్ గా ఎట్లా రీచ్ అవ్వాలి? టెక్నాలజీ. నేను ఫస్ట్ రోజు ఇచ్చిన స్పీచ్ ను బాగా మా దగ్గర సోషల్ మీడియా టీం ఉంది, ఆ సోషల్ మీడియా టీం పోయింది. మీడియా మీలాంటి మీడియాలు కూడా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అన్ని మీడియా కూడా సోషల్ మీడియాలో బాగా వెళ్ళింది, చూశారు. అంత ఫోన్ వస్తుంది. నేను ఇప్పుడు ఎక్కడో నేను నర్సీపట్నం పోతేనో, లేకపోతే మాడుగులు పోతేనో, లేకపోతే పాయకరావుపేట పోతేనే మనం కారులో ఉండగానే చూసి జనం రమేష్ 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 అని చెప్పేసి వచ్చి నమస్కారం పెడుతున్నారు. సార్ మీరు గెలుస్తారు, మేము మీతో ఉన్నాము అని చెప్తున్నారు. మాకు ఒకటే కావాలి, ఉద్యోగాలు చూడండి సార్, యువత ఇదిగా ఉంది, లేదంటే డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు, గంజాయికి అలవాటు అయిపోతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నట్టు నిజంగా బాధేస్తుంది. అంటే ప్రముఖ వ్యాపారవేత్త అయిన మీరు రాజకీయాల్లో ఒక నాయకుడికి ఒక మార్కు పాలన ఉండాలంటే మీరు నమ్మే సిద్ధాంతం ఏంటంటే సార్? మనం ఓపెన్ గా ఇక్కడ ఉండే సమస్యల్ని ఏ విధంగా మనం తీర్చుతాము, ప్రజలకు కూడా ఈ నాయకుడు ఇంతకుముందు ఎట్లా చేశాడు, ఇప్పుడు ఎలా చేస్తాడు అనే ఒక నమ్మకం కలిగించాలి. మనం ఏదో ఇప్పుడు ఎలక్షన్ ఉండాలని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పేసి చేస్తే ప్రజలు మళ్ళీ ఒకసారి నమ్మరు. మనం కాన్ఫిడెన్స్, మనం చేసిన దీని మీద ఈయనకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి దగ్గరికైనా వెళ్ళగలడు, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు, హెచ్ఎం దగ్గరికి వెళ్ళగలడు. కాబట్టి ఈ సమస్యలను అక్కడికి తీసుకెళ్తాడు, ఈయన కన్విన్స్ చేయగలుగుతాడు, తీసుకొస్తాడు, మన ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది బాగా నమ్మారు. ఇప్పుడు గెలుపు కోసం మీ టార్గెట్, భారీ మెజార్టీ కోసం టార్గెట్ అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా పార్లమెంట్ కి హైయెస్ట్ మెజారిటీ వచ్చే స్థానం నెంబర్ 1 ఏదంటే శ్రీకాకుళం భారీ మెజారిటీ ఈ మొత్తం 25 పార్లమెంట్లలో. అనకాపల్లికి ఏం చేయబోతున్నారు సార్? ఒకవేళ మీరు గెలిచినట్లయితే గెలుస్తున్నారు, ఒకవేళ అనేది మీరు మీడియా కాబట్టి చెప్పచ్చు. నేను గెలుస్తున్నా, తప్పకుండా అనకాపల్లికి ముందు అర్జెంట్ గా ఇండస్ట్రీస్, హైడ్రోజన్ ఇండస్ట్రీస్, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, కోస్ట్ సైడ్ ఉన్నాయి. దాంట్లో ఒక 7-8 హైడ్రోజన్ ప్లాంట్స్ వస్తే ఒక్కొక్క ప్లాంట్ లో 4-5 మంది పని చేయొచ్చు. ఒక 20,000 మందికి హైడ్రోజన్ ప్లాంట్స్ లో చేయొచ్చు. అట్లాగే హైడ్రో కెమికల్స్ కొన్ని తీసుకురావచ్చు, అక్కడ కూడా పని చేయొచ్చు. నేను దానంతా ప్లాన్ చేసుకుంటాను, మా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు కాకుండా ఎథనాల్ ప్లాంట్స్ వస్తే కనుక కావాల్సినంత షుగర్ కెన్ వాడుకోవచ్చు, చెరుకు వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చేస్తే గవర్నమెంట్ కూడా ఈ ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తుంది, ల్యాండ్ ఇస్తుంది, కొన్ని ఎథనాల్కి అయితే సబ్సిడీ ఇంట్రెస్ట్ ఇస్తుంది, క్యాపిటల్ మీద కొద్దిగా సబ్సిడీ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అనకాపల్లి సభకి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్ గా ఎట్లా వెళ్ళగలిగారు అంటారు? అంటే ఆ పవన్ కళ్యాణ్ మీటింగ్ చూశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎలక్షన్ ఎప్పుడెప్పుడు జగన్ గద్దె దించాలన్నా, ఇతను ముందు పోవాలి, కూటమి రావాలి అనేది ప్రజల్లో బాగా వచ్చేసింది. సో ఫైనల్లీ అనకాపల్లి జిల్లా ప్రజలకు మీరేం అప్పీల్ చేయాలి అనుకుంటున్నారు? అనకాపల్లి జిల్లాకి ఇక్కడ ఇంకా బాగా డెవలప్ కావాలంటే నేను చెప్పినట్టు భారీ మెజారిటీ వచ్చేస్తే ప్రధానమంత్రి మనకు అనకాపల్లికి కావాల్సింది
మనం చేసుకునే ధైర్యం నాకుంది. ఎందుకంటే నాకు ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చారు సార్. అందులో బీజేపీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి 2019-24లో ఒక ఎంపీ కూడా లేదు. ఇప్పుడు మనకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు నేను ఇచ్చిన నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా అనకాపల్లిని మీరు స్పెషల్ గా అడాప్ట్ చేసుకోమని ప్రధానమంత్రిని కోరడం జరిగింది. సో పర్సనల్ సర్వే కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జరుగుతోంది. ప్రజల నుంచి మీరు దేని క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నారు సార్? మెయిన్ ఉపాధి ఇక్కడ ఏదైతే యువత ఎక్కువ ఆల్మోస్ట్ మీకు 18 years to 40 years వరకు చూస్తే మోర్ దెన్ 50% ఉన్నారు. మోర్ దెన్ 50%. వారికి ఎక్కడ పాపం ఉద్యోగాలు లేకుండా, పనులు లేకుండానే వారికి ఉపాధి కల్పించాలి. ఇంకొక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సార్, లోకల్ నాన్ లోకల్ అనే నినాదాన్ని అనకాపల్లి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా ఏంటి? రిసీవ్ చేసుకుంటారు? మీరు ఎలక్షన్ అయినాక చూస్తారు కదా. లేదంటే ఇప్పుడు మీరు బజార్లోకి పోయేసి ఏంటి మీకు ఇక్కడ ఏం చేస్తున్నారు? బూడి ముత్యాల నాయుడు వర్సెస్ సీఎం రమేష్. ఎవరు మనకు మేలు చేయగలుగుతారు? బూడి ముత్యాల నాయుడు చేయగలుగుతారా? సీఎం రమేష్ చేయగలుగుతారా? బూడి ముత్యాల నాయుడు మన ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని, జగన్మోహన్ దగ్గర కూర్చొని మాట్లాడలేని వాడు రేపు పార్లమెంట్కి పోయి మన కాన్స్టిట్యున్సీకి ఏం చేయగలుగుతాడు? సీఎం రమేష్ అయితే భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ఉంటది. ఆ ప్రభుత్వంలో మనకి ఏమైనా కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ తెలుసు కాబట్టి మనకు మేలు జరుగుతుంది. బూడి ముత్యాల నాయుడు అసలు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగానే ఇక్కడ ఏ పని చేయలేదు. ఆ కాన్స్టిట్యున్సీలో పంచాయతీ నిధులు కూడా తీసుకురాలేడు. ఈయన ఏమి చేయగలుగుతాడు? ఎవరు లేక బూడి ముత్యాల నాయుడు పెట్టాడు. మనకు బూడి ముత్యాల నాయుడు చూసాం 10 సంవత్సరాలు, మనకు వద్దు. అదొక్కటే చాలు నాకు. నాకు 50% టేక్ ఆఫ్ బూడి ముత్యాల నాయుడు వర్సెస్ సీఎం రమేష్. సో అనకాపల్లిలో ఖచ్చితంగా ప్రజలు బలంగా నమ్మేది అభివృద్ధి మంత్రం. క్షేత్రస్థాయిలో అనకాపల్లికి ఏం కావాలి, అనకాపల్లిని ఎలా అభివృద్ధి చేయాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్క క్యాడర్ తో పాటు ప్రజల్ని కూడా కలుపుకుంటూ వెళ్తూ తన అభ్యర్థిత్వంతో పాటు పార్టీ ఎన్నికల గుర్తును కూడా బలంగా తీసుకువెళ్తున్నాను. ఖచ్చితంగా నేను గెలిచే తీరుతాను అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు సీఎం రమేష్ గారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.